హాయ్ అండి. హలో టైలర్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్. నిన్ననైతే వీడియో పెట్టలేకుంటుంది కదా, ఎందుకంటే నిన్ననైతే నేను ఇక పండుగ దగ్గరకు వచ్చింది కాబట్టి షాపింగ్ చేయాలి కదా. అందులో మా పాపనైతే మరీగాను బట్టల బీజీలో పడిపోయినావంటే నాకు బట్టలు తెచ్చుడు చాలా కష్టం అవుతుంది అని అయితే చెప్పింది. అందుకనేసి అయితే ముందుగానే షాపింగ్ చేయమని చెప్పింది. మళ్ళీ అందులో ఆడపిల్లలు కనుక ఇంట్లో ఉన్నట్టయితే, ఎందుకంటే వాళ్ళకి టైట్ లూజ్ అనే అలాంటి ఏమైనా స్టిచ్చింగ్ ఉంటే మళ్ళీ కరెక్ట్గా అర్జెంటుగా తెచ్చుకున్నామంటే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకనైతే నిన్న మా పాప కోసం షాపింగ్ చేశాను కాబట్టి నిన్న వీడియో కూడా పెట్టలేకపోయాను. అందులో అదే విధంగా ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి మన టైలర్స్ అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదే టైంలోనైతే మన దగ్గరకైతే కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లు అయితే ఇప్పుడే వస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్త కస్టమర్లు వచ్చేసి ఎక్కడైనా అర్జెంట్ బ్లౌజులు ఇయ్యనప్పుడు వాళ్ళు కాకపోతే ఇంకో కొత్త టైలర్ దగ్గర పోదామనే ప్రయత్నంలో వస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే బ్లౌజులు ఇచ్చే టైంలో మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళకైతే అసలే నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కాబట్టి డబ్బులు తర్వాత ఇస్తా, కొన్ని తక్కువ ఉన్నాయి అది ఇది అని అంటే ఫోన్పే అవైలబుల్లో పెట్టుకోండి. డబ్బులు కూడా చిల్లర అయితే దగ్గర పెట్టుకోరు. చిల్లర లేవని కూడా చాలామంది 20, 30, 50 అట్లా తక్కువ ఇచ్చేటోళ్ళే చాలామంది ఉంటారు కదా. అందుకని అయితే ముందే చెప్తున్నా, అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఎందుకైనా మంచి కొంతమంది మనస్తత్వం ఉంటుంది కదా, కరిగిపోయే మనుషులు ఉంటారు కదా, వాళ్ళైతే పోనీలే పాపం మళ్ళీ తర్వాత ఇస్తా అన్నారు కదా అది ఇది అని అంటారు. కాకపోతే ఏంటంటే బ్లౌజ్ మనం కుట్టేటప్పుడు వాళ్ళు తక్కువ చేయమంటే కొంచెం తక్కువ చేసినా పర్లేదు కాబట్టి ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి మనకు చాలా ఎక్కువనే బట్టలు ఉంటాయి. అలాంటప్పుడు మనకేమైతుందంటే ఆల్రెడీ స్ట్రెస్ మస్తు అయిపోతాం, మస్తు అలసిపోతూ ఉంటాం కదా. అందుకని అయితే డబ్బులు కూడా కొంచెం కరెక్ట్గా తీసుకోండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే బట్టలు ఇవ్వండి. ఎట్టి పరిస్థితి దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా సరే కానీ. ఎందుకంటే ఇక వాళ్ళు ఇప్పుడు పండగకు పోతారు కాబట్టి కనీసం వారం 15 రోజులన్నా టైం పడుతుంది. ఈ పండగ టైంలో వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయి పండగ సీజన్లో. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర డబ్బులు టైట్ అయిపోతాయి. వచ్చినాక ఇస్తా, తర్వాత ఇస్తా, 2 రోజులకి ఇస్తా అనే మాట అస్సలు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చడు చాలా కష్టం. మళ్ళీ తిమ్మి కొడితే నెలన్నా 2 నెలల వరకన్నా తీసుకొస్తారు. అందుకని డబ్బులు ఇచ్చేటప్పుడే 1కి 2 సార్లు ఆలోచించుకొని, టైలర్స్ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే ఖచ్చితంగా డబ్బులు అయితే వసూలు చేసుకొని బట్టలు అయితే వాళ్ళ చేతిలో పెట్టిరు. ఓకేనా? అయితే ఏంటంటే క్లియర్గా వీడియోలు పెడదామంటే ఇప్పుడు మనకు పండుగ సీజన్ వచ్చింది కాబట్టి బట్టలు అయితే చాలా ఉన్నాయండి. వీడియో క్లియర్గా మీకు క్లారిటీగా చెప్పి వీడియో చేయడానికైతే అవ్వట్లేదు. ఎందుకంటే వీలైన రోజు చేస్తాను ఖచ్చితంగా. కాకపోతే ఎమర్జెన్సీ బట్టలు ఉంటాయి, గిరాకీ ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి. మళ్ళీ నేను ఇప్పుడు మా పక్కనే బిల్డింగ్ కడుతుర్రని చెప్పాను కదా, దాని డిస్టర్బెన్స్ కూడా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. అలా డైరెక్ట్ ఇద్దామన్నప్పుడు ఆయనంత కాపీరైట్స్ వచ్చినాయంటే నేను వీడియో చేసి కూడా వృధా అయిపోతుంది. అందుకని ఒకవేళ వీలున్నప్పుడు సైలెన్స్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకోసం అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాంటప్పుడు వాళ్ళకు ఇప్పుడు పండగ దగ్గరకు వచ్చింది కాబట్టి కొంచెం బట్టలు కూడా ఎక్కువనే ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం కొంచెం అర్జెంట్ పని చేసుకుంటేనే బెస్ట్ అనమాట. అందుకని కొంచెం వీడియోలు క్లియర్గా తీసి చెప్పడం అవన్నీ కొంచెం లేట్ అవుతూ ఉండొచ్చు. సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను, ఓకేనా? వీడియోలు రాలేదు అప్పుడప్పుడు అనేసి అయితే మీరు ఎట్టి పరిస్థితిలో అనుకోకండి ఫ్రెండ్స్ దయచేసి. ఎందుకంటే నా ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కాబట్టి. అలాగే నిన్న మొన్న కామెంట్ చేసిన వాళ్ళకైతే చెప్తున్నాను, మీరు అడిగిన డౌట్స్ అన్నీ నేను తర్వాత అయితే క్లియర్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు క్లారిటీగా చెప్పాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం ఎమర్జెన్సీ బట్టలు ఉంటాయి కాబట్టి అవి కుట్టుకోవడానికే టైం సరిపోతుంది. ఓకేనా? ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చూసుకుంటే మీతోటైతే విషయం చెప్తున్నా, ఖాళీ కూర్చోకుండా. ఈ వీడియో వచ్చేసి కనీసం ఇది తీసేటప్పుడన్నా చెప్దామంటే అప్పటికే చాలా లేట్ అవుతుంది అనేసి ఈ విధంగానైతే బ్లౌజ్ కట్ చేసుకుంటే మీతోటైతే ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? మళ్ళీ అందులో ఎప్పటిలాగానే మీరు లైనింగ్ తెచ్చి చేయడము అలాంటివి అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఆ లైనింగ్ షాప్కి వెళ్తే చక్కగా లైనింగ్లు దొరకాయి. కస్టమర్లు అయితే షాప్ల దగ్గర చాలామంది ఉంటారు కాబట్టి మనకు లైనింగ్ ఇచ్చే వరకు వాళ్ళకి లేట్ అవుతుంది. అందులో ఒక పావుగంట అర్ధగంట టైం అయితే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గరికి బ్లౌజులు ఎవరు తెస్తారో వాళ్ళనే మీరైతే లైనింగ్ క్లాత్ అయితే తెచ్చుకోమండి వాళ్ళకి సంబంధించిన వరకు. మిగతాదంటే మనం చూసుకోవచ్చు. ఇక పీకో ఫాల్స్ అంటారా, ఎక్కువ కస్టమర్స్ ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఇచ్చింది నయం. పీకో చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీరు ఒక 10 రూపాయలు అలా కమిషన్ తీసుకొని మీరు శారీకి మీ ఏరియాని బట్టి అలా కమిషన్ తీసుకొని పికో చేసే వాళ్ళకి ఇచ్చారంటే మన పనులు కూడా కొంచెం తొందర అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక హెమ్మింగ్ అంటారా, హెమ్మింగ్ వచ్చేసి మన బ్లౌజ్కున్న రేటుని బట్టి మన ఏరియాని బట్టి రేట్ తీసుకున్నప్పుడు హెమ్మింగ్ చేసే వాళ్ళని ఈ టైంలో హెమ్మింగ్ చేసే వాళ్ళని పెట్టుకుంటే అయిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది బాగా ఆలోచిస్తారు, ఈ 10 రూపాయల వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, 20 రూపాయల వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని ఆలోచించేటోళ్ళు. ఆ టైంలో మనం ఇంకొక బ్లౌజ్ కుట్టుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా బయట వాళ్ళకి హెమ్మింగ్ ఇచ్చుకున్నదే బెస్ట్ అని నా ఉద్దేశం.
ఓకేనా. ఎందుకంటే మనకు ఆ టైంలో ఇంకొక బ్లౌజ్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు ఒక సపోజ్ 300కో 200కో బ్లౌజ్ కుట్టినప్పుడు ఆ 20 రూపాయల కోసం మీరు చూసుకుంటే ఇక్కడ 200 పని వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు చాలామంది కుట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు నేర్చుకున్నట్టయితే అలాగే మీకు కూడా పని తొందర అయిపోతుంది. మన కస్టమర్స్కు ఈరోజు ఇస్తామని ఒప్పుకున్న మాట నిలబడుతుంది అనమాట. అందుకని హెమ్మింగ్ కూడా వీలైతే వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నమే చేయండి. అందులో అయితే మనకు బెనిఫిట్ ఎక్కువనే ఉంటుంది. దాన్ని కుట్టే బదులు ఇది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఇలా సీజన్ ఉన్నప్పుడు అయితే ఒక్కొక్కరు 1, 2, 3 బ్లౌజులు అయితే ఇస్తూ ఉంటారు. కాకపోతే బ్లౌజ్కి వచ్చేసి డిజైన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి నెక్ వచ్చేసి మీరు తర్వాత కట్ చేసుకున్నా సరే 2, 3 బ్లౌజులు ఒకటేసారి మడతలో పెట్టేసి కట్ చేసినామంటే మనకు తొందర పని అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనం ఇలా మార్కింగ్ వేసుకునేటప్పుడు అయితే చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఆగమాగం వేసుకుని అంటే బ్లౌజ్ 3 చెడిపోయే అవకాశం ఉన్నాయి. వస్తే 3 మంచిగా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీకు వీలైతేనేమో ఎక్కువ కస్టమర్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఇలా మనం ఒకేసారి కట్ చేసుకున్నామంటే మనకు పని తొందరగా అయిపోతుంది. కంప్లీట్ దీనికి బదులు ఇంకొక బ్లౌజ్ ఎక్స్ట్రా కట్ చేసే అవకాశం అయితే మనకు వస్తుంది అనమాట. అలాగే ఏం చేయాలంటే ఎంత వీలైతే అంత ఈవినింగ్ పూట మనం బట్టలు కట్ చేసుకోవడం మొదలు పెట్టుకున్నాం అనుకో, మనం మార్నింగ్ అంతా ముచ్చట పెట్టుకుంటే బ్లౌజులు అయితే ఈజీగా కుట్టగలుగుతాము. నా వరకు నేను వచ్చేసి అయితే ఎక్కువ శాతం నైటే బ్లౌజులు కుడతాను. మార్నింగ్ అట్లా బ్లౌజులు కట్ చేసుకున్నా కూడా నాకు నైట్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బ్లౌజులు కుట్టడానికి అయితే. అందుకని ఎక్కువ శాతం అయితే ఎంత వీలైతే అంత పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ పూటనే కుట్టడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మిషన్ సౌండ్ బాగా వచ్చే వాళ్ళైతే ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మార్నింగ్ కుట్టుకోవడమే బెస్ట్. నైట్ అంతా కటింగ్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ అనుకుంటాను. ఇది ఎవరికైనా కొంతమందికి ఉపయోగపడుతుంది అని అయితే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటనేది కూడా మీకు చెప్పాను కదా, కస్టమర్స్ ఎక్కువ ఉండటం వల్ల బట్టలు ఎక్కువ రావడం వల్ల వీడియోలు క్లారిటీగా చేసి వీడియో తీసి పెట్టలేకపోవచ్చు ఈ 1 వీక్ అయితే. కానీ వీలైతే మధ్యలో ఏదైనా కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా ఇదైతే. అలాగే ఈ టైంలోనైతే మనము చైర్ మీద కూర్చున్నామంటే లేవకుండా బ్లౌజులు అయితే కుడుతూ ఉంటాం కదా, అలానైతే ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక్క బ్లౌజ్ కుట్టిన తర్వాత కనీసం 3 మినిట్స్ 4 మినిట్స్ 5 మినిట్స్ వరకైనా ఎంత వీలైతే అంతవరకు హెల్త్ ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ టైంలో వచ్చేసి ఒక 3-5 మినిట్స్ అన్నా ఒక బ్లౌజ్ అయిపోయిన తర్వాత వాకింగ్ చేయండి. కొంచెం ఉన్న టైంలో కొంచెమైనా తీసుకొని వాకింగ్ చేయండి. అలాగే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అలా కూడా మనకు ఇది కడుపులో నొప్పి అలాంటిది రాకుండా ఉంటుంది. బ్యాక్ పెయిన్ వచ్చేసి కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనకు బ్లౌజ్ కంప్లీట్ ఎప్పుడు అయిపోతుందా అనే వెయిటింగ్లోనే ఉంటాం కాబట్టి మనం కూర్చున్నామంటే లేవబుద్ధి కాదు. అది ఎవరైనా, నేనైనా మీరైనా ఇంతే. అందుకని ఒకసారి మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ పండుగకు బతుకమ్మ బాగా ఆడాలంటే మంచిగా డీజే డ్యాన్సులు చేయాలంటే యాక్టివ్గా ఉండాలి. ఇటు మన హెల్త్ కూడా ముఖ్యమే. బట్టలతో డబ్బులతో పాటు మన హెల్త్ కూడా మనకు ముఖ్యమే కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి పనులు చేసుకోండి. ఓకేనా. కాకపోతే బాగా నిద్ర వచ్చినప్పుడు అదే విధంగా కుట్టకండి. ఒక్క 5-10 మినిట్స్ అన్నా కొంచెం అలా కన్ను మలుపుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసారనుకో మనం యాక్టివ్గా బట్టలు అయితే కుట్టగలుగుతాం. అదే నిద్ర మబ్బుతో మనం కుట్టినామనుకో మనం బట్టలు ఫినిషింగ్ చేయలేము నీట్గా. అందులో బ్లౌజులు కుట్టడం కూడా తొందర అస్సలే కాదనమాట. ఇది ఒకటైతే మైండ్లో పెట్టుకోండి. నిద్ర మబ్బు వచ్చినప్పుడు ఒక 5-10 మినిట్స్ టీ తాగకుండా డైరెక్ట్ మీరు ఒక 10 నిమిషాలు అలా పడుకున్నారనుకో నిద్ర మబ్బు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఫ్రెష్గా కొంచెం ఒక కప్పు ఛాయ్ తాగి మిషన్ మీద కూర్చున్నారంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. బ్లౌజ్ కూడా అంత ఫాస్ట్గా అయిపోతుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అదేవిధంగా ఈ టైంలో వచ్చేసి ఫోన్లు తక్కువ మాట్లాడరు. ఎందుకంటే ఒక ఫోన్ మాట్లాడితే ఒక హాఫ్ ఎన్ అవర్ పావు గంట అలాంటి టైం ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ఈ సీజన్లో వచ్చేసి కొంచెం ఫోన్లు తక్కువ మాట్లాడండి. ఎందుకంటే మనకు టైం చాలా ముఖ్యం ఈ దసరా సీజన్ వచ్చేసి అయితే. ఎందుకంటే డబ్బులు కూడా ఎక్కువనే వస్తుంది, అలాగే కష్టం కూడా ఎక్కువనే ఉంటుంది. కాబట్టి దాంతోపాటు అన్నీ సేవ్ చేసుకోవాలి, టైం సేవ్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఒక్కటైతే ఆలోచించండి. నిద్ర మానేసి బట్టలు కుట్టడం అయితే బంద్ చేయరు. ఆ నిద్ర వచ్చిన 10 నిమిషాలు పడుకొని అయినా సరే లేచి బట్టలు కుట్టుకుంటే మన హెల్త్కి చాలా మంచిది, బ్రెయిన్కి ఇంకా మంచిది అనమాట. ఓకేనా. అలాగే మన ఛానల్ చూసేటోళ్ళు అయితే కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా బాగుంది నాకైతే ఇప్పటివరకు అయితే. ఇదే సపోర్ట్ నాకు ఎల్లవేళలా మీ నుంచి వెళ్ళి నాకు దీవెనలు కావాలని అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్కి అయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా ప్రయత్నం ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. కామెంట్స్ అయితే ఇప్పటివరకు నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం రాలు. ఇప్పటివరకు అయితే అందరూ అక్క మంచిగా చెప్తారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనే సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తారు. వాళ్ళు ఏదైనా డౌట్స్ అడిగితే వాళ్ళకి తగ్గట్టు నేనైతే క్లియర్ చేస్తున్నాను.
ఒకవేళ వీడియో వెనక ముందు పెట్టని మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం అంటే వీడియో చేయకపోవడం ఏంటంటే టైంని బట్టి చేయలేకపోవచ్చు సిస్టర్స్. ఖచ్చితంగా చేస్తా ఏదో ఒక రోజు, చేయనని కాదు, కాకపోతే టైమింగ్ బట్టి. ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం కష్టమవుతుండొచ్చు, అందుకని కటింగ్ వీడియోలు అయితే కొద్దిగా వెనక ముందు అయినా పెడతాను, కానీ ఖచ్చితంగా వీడియోలు అయితే పెడతా. డే బై డే అయినా పెడతా, వీలైతే రోజుకొక వీడియో అయినా పెడతా. కాకపోతే స్టిచ్చింగ్లో మీకు ఇంకేదైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు స్టిచ్చింగ్ ఎక్కువ, కటింగ్ కొంచెం ఫాస్ట్గా వేసుకుంటా, స్టిచ్చింగ్ వచ్చేసి ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందుకనేసి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి మీకు ఏదైనా స్టిచ్చింగ్లో ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా వీడియో తరపున మీకు చూపిస్తా అనుకుంటున్నాను. ఓకేనా? టైలర్స్ అందరికీ చెప్తున్నాను, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా కూడా, అబ్బా నాకు బాగా గిరాకీ వస్తుందని మురిసిపోయి బట్టలు అయితే ఎవరికి ఇవ్వకూర్రి. డబ్బులు తీసుకున్నాకనే బట్టలు ఇయ్యరి. ఓకేనా? మీకు ఇంతకుముందు ఒక షార్ట్స్లో చెప్పాను కదా, వచ్చేదాకా సోమలింగం, వచ్చినాక రామలింగం అన్నట్టు చేస్తారు. ఇప్పుడే ఇస్తా, ఇంటికి పోయి ఇస్తా అంటారు, కానీ వాళ్ళైతే తెచ్చియ్యరు. తెచ్చిచ్చే వరకు మళ్ళీ ఎన్ని రోజులు టైం పడుతుందో, అందుకని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకున్న తర్వాతనే బట్టలు అయితే ఇవ్వండి. ఎందుకంటే మనం ఇంత నిద్ర లేకుండా, సరిగ్గా మనకు రెస్ట్ లేకుండా అలసిపోయి పని చేసి వాళ్ళ బ్లౌజులు అయితే కంప్లీట్ చేసి అయితే మనం ఇస్తాం కదా, అందుకని అనమాట. అలాగే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి టైలర్స్. ఈ సీజన్ వచ్చేసి మా అంటే ఇంకో వారం రోజులు ఉంటుంది మనకు, బాగా బిజీ అవుతుంటాం. ఖచ్చితంగా షాపింగ్ చేసి మళ్ళీ తీరే టైంకి తెస్తూ ఉంటారు కస్టమర్స్ వచ్చేసి. మేము పాతోళ్ళమే కదా, నువ్వు కుట్టకపోతే ఎట్లా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ పాతోళ్ళైనా ఎవరైనా కూడా మనకు ఆల్రెడీ మనం మనుషులమే కదా వాళ్ళ లెక్క, అందుకని కొంచెం మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పని చేయండి. అందులో రెగ్యులర్ కస్టమర్ని అయితే అస్సలు వదిలిపెట్టుకోకండి. మంచిగా డబ్బులు ఇచ్చేటోళ్ళని ఇంకా అసలే వదిలిపెట్టుకోవద్దు అనమాట. డబ్బులు ఇవ్వని వాళ్ళు, మొండికేసి ఉండే వాళ్ళకైతే కుడతలేను, వీలు కాదు అది చెప్పేసి తప్పించుకోండి. లేదంటే కొంచెం లాస్ట్కి ఇవ్వండి, అడపదడుపు. ఫస్ట్ డబ్బులు ఇచ్చే వాళ్ళకు తొందర డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్ళకి మాత్రం తొందరగా కుట్టిచ్చేసేయండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఊరికి ముందుగా అవ్వగారింటికి పోతారు కదా, వాళ్ళకైతే కొంచెం ఫాస్ట్గా మీరు బ్లౌజులు కుట్టించారు అనుకో, మనకు డబ్బులు కూడా తొందర వస్తే పని కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది కదా, అదన్నమాట ముచ్చట. ఓకేనా ఫ్రెండ్స్? మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక మొత్తానికైతే నా దగ్గర ఇవాళ ఉన్న గిరాకీ అయితే కుప్పలు తెప్పలు అయిపోయినాయి, అందుకని కొంచెం వీడియో చేయడానికైతే లేట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా మన వీడియో కటింగ్ అయితే చూడండి. నా బట్టల ముళ్ళలు అయితే చూడరు ఎంతగానో ఉన్నాయో, చూసారు కదా. ఇంకా వచ్చేటివి ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఇన్ని బట్టలు ఉన్నప్పుడు వీడియో చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అర్థం చేసుకుంటారు నా సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నాను.